రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా అభ్యర్థులుగా నిలబడే వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది. రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చింది. మనం గెలిచే క్వశ్చనే లేదని వాళ్ళకి అర్థమైంది. అందుకనే ఎప్పుడో మనం జనరల్గా చూస్తుంటాం, ఎన్నికలప్పుడు కొన్ని తాయిలాలు ఓటర్లకు ఇస్తుంటారు. కానీ అప్పుడైతే ఇవ్వటం కుదరదేమని ముందస్తుగానే మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అభ్యర్థులందరూ కూడా. ఇప్పుడే బోండా గారు చెప్పారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కుక్కర్లు పనిచేస్తున్నారు. వేలాది కుక్కర్లు తీసుకొస్తే పోలీసులు దగ్గరుండి పంచుతున్నారంటే ఆ పోలీసులు ఏమనాలి? ఫన్నీ పోలీసు, గమ్మత్తైన పోలీసులు వాళ్ళు. ఎక్కడివి ఇవి? ఎందుకు పంచుతున్నారు? ఎలా పంచుతారు? మీకేం అధికారం ఉంది? 10 మందికి అన్నం పెట్టడానికి ఎవరైనా తీసుకెళ్తేనే 100 సార్లు ప్రశ్నలు వేస్తారు పోలీసులు. వేలాది కుక్కర్లు పంచుతున్నారు. చాలా చోట్ల కూడా ముందే తీసుకెళ్ళి వాళ్ళకందరూ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఓటర్ లిస్టు ప్రకారం ఇప్పుడే ముందస్తుగానే వాళ్ళు అవినీతి సొమ్ముని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. అవినీతి సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి, ఈ వైకాపా నాయకులకి బుద్ధి చెప్పాలి. మేము సీఈఓని అడిగాము, కలెక్టర్ గారికి లెటర్ రాస్తూ ఉన్నారు. పోలీస్ కమిషనర్ గారు మేము అడుగుతున్నా, ఇదేంటి సార్ పోలీసుల దగ్గర నుండి కుక్కర్లు ఇవ్వటం ఏంటండి? పోలీసుల దగ్గర నుండి ఓటర్లకు పంచడం ఏంటండి? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి పోలీసింగ్? ఇది మేము ఎప్పుడూ చూడలేదు ఇటువంటివి. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రకంగా చేస్తే ఎన్నికలు ఒక ఫార్స్, ఒక డ్రామా కింద మారుతాయి. ఇదొక ఎన్నికలు కాదు, నిజాయితీగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు కాదు అని చెప్పి కూడా అనుకోవాల్సి వస్తుంది. కనుక ఎన్నికల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి మేము చెప్పాము. ఆయన కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుతున్నారు. మేము కూడా వదిలేదు లేదు. అవసరమైతే న్యాయపరత ఈ రోజున పత్రికల్లో ఇంత పెద్ద వార్త వస్తే, ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ టు ఆస్క్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఆయన ప్రెస్ నోట్ పంపించాంట, ఏమి లేదు, అబ్బాబే మేమంతా కరెక్ట్గా ఉన్నామని. ఇది నిజమా కాదా? ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లేదా? అందుకే మా అచ్చెన్నాయుడు గారు మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ కోరాము. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఫిట్ కేసు ఇది. మీరు చేయకపోయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోరుతాం. అవసరమైతే కోర్టుకెళ్ళి కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడే దొరబడితే ఎట్లాగండి? ఐపాక్ ఇందులో కూడా జొరపడితే ఇక ఎన్నికలు అనేది ఒక ఫార్స్గా మారుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని